ఓవైసీ సహా ఎవరు అడ్డుపడినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బిల్లును వ్యతిరేకించే మజ్లిస్ పార్టీ దేశద్రోహి పార్టీ అంటూ హాట్ కమెంట్స్ చేశారు. దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లే కేంద్రం వెనకాడబోదన్నారు. దేశ ప్రజల్ని ఆస్తిపాస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉందన్నారు బండి సంజయ్. దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతుంది. సరే, ఒక్క ఓవైసీ ఆ తాగుతుంది ఆగా ఇంటి పట్ల పాస్ అయితే గ్యాస్ పట్టుకోండి. ఓవైసీ 100 మంది వచ్చినా ఆగదు, ఓవైసీ తాత వచ్చినా ఆగదు అది. కాబట్టి ఇవాళ జాతీయ భావాచారంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ దేశ ద్రోహ ఆర్గనైజేషన్స్గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం పెట్టింది. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి ఆయన గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి పక్కా పార్లమెంట్ ఆమోదం పొందడం ఖాయం.